ఆయన 10 ఏళ్ల ప్రభుత్వంలో కీ పర్సన్, ముఖ్యమంత్రికి తనయుడు, అఫీషియల్గా తండ్రి కానీ అన్అఫీషియల్గా కొడుకే సీఎం. పైగా అప్పుడు ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం మాట్లాడేది ఎవరి గురించో, కేటీఆర్ గురించి. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే కేటీఆర్ను సారు దూరం పెడుతున్నారా, లేక కేటీఆర్ దూరంగా ఉంటున్నారా? ఇది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ. బావ రాకతో బావమరిదిపై ఎఫెక్ట్ పడింది అనుకోవాలా? ఎందుకే బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్లో ప్రక్షాళన మొదలైనట్టుగా కనిపిస్తోంది. మంత్రిగా పాలన చేసినన్ని రోజులు అహంకార భావంతో మెదిలారు. తానే రాజు తానే మంత్రి అనే విధంగా పాలన చేశారు. దీంతో కింది స్థాయి ప్రజల్లో చాలా వరకు మైనస్ అయ్యారు. చివరికి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నేలగొట్టారు. లోక్సభ ఎన్నికల్లో నిన్న సత్తా చాటుదాం అనుకున్నారు, కానీ అది కూడా బెడిసికొట్టింది. మూలిగే నక్కపై తాటికాయ వచ్చి పడ్డట్టు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి బాధలో ఉన్న ఆ పార్టీకి రోజుకు షాక్ తగులుతుంది. ఒక ఎమ్మెల్యే మెల్లిగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. సీనియర్లు కూడా పార్టీని వీడే పరిస్థితి. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీని వీడతారో తెలియక కేసీఆర్ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలతో వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు కేసీఆర్. అయితే ఈ మీటింగులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నిన్న జరిగిన గ్రేటర్ ఎమ్మెల్యేల మీటింగ్లోనూ కేటీఆర్ కనిపించలేదు, కానీ ఆయన బదులు ఎమ్మెల్యే హరీష్ రావు కనిపించారు. కీలకమైన పార్టీ సమావేశాలు కేటీఆర్ దూరంగా ఉండడంపై చర్చ మొదలైంది. పార్టీలోనే కాదు, బయట కూడా దానిపై చర్చించుకుంటున్నారు. కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఉంది. ఇటీవల ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ ప్రచారం మరింత విస్తృతమైంది. పైగా ఇప్పుడు ఫామ్ హౌస్ మీటింగ్లో కేటీఆర్ కనిపించకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. వాస్తవానికి కేటీఆర్ కంటే ముందు నుంచి పార్టీలో ఉంది హరీష్ రావు. పైగా కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ప్లేస్లో ఆయన కొనసాగారు. ఎప్పుడైతే కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారో అప్పుడు కేసీఆర్ చక్రం తిప్పారు. కుమారుడి కోసం హరీష్ రావును మెల్లగా సైడ్ చేశారు. అలా హరీష్ రావును పక్కన పెట్టి కొడుకును అందలం ఎక్కించారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండగా కేటీఆర్ రాజభోగాలు అనుభవించారు. హరీష్ రావుకి ఏదో ఒక పదవి ఇస్తూ వచ్చారు. ఆయన్ని లైమ్లైట్ నుంచి పక్కా తప్పించారు. ఎప్పుడైతే పార్టీ సంక్షోభంలో పడిందో అప్పుడు కేసీఆర్కు మళ్ళీ హరీష్ గుర్తొచ్చారు. పార్టీని కాపాడుకుంటేనే మనకు లైఫ్ ఉంటుందని కేటీఆర్తో కేసీఆర్ చెప్పారట. అందులో భాగంగానే కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారట. పైగా కేసీఆర్ వయసు మీద పడుతున్న కొద్దీ బయట ఎక్కువగా తిరగలేరు. ఏం చేసినా ఈలోగానే చేయాలన్నది కేసీఆర్ ప్లాన్. కొడుకు కోసం బంగారు భవిష్యత్ సెట్ చేయాలంటే ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గాలి. అందుకే హరీష్ రావును మీటింగులో కూర్చోబెట్టుకుని కొడుకు లేని ప్రియారిటీ అల్లుడికి ఇస్తున్నారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ ఒప్పుకుంటారా? తండ్రి స్కెచ్ను కేటీఆర్ అర్థం చేసుకుని సైడ్ అవుతారా అన్నది ఇక్కడ మ్యాటర్. వాస్తవానికి పార్టీలో 10 ఏళ్ల ప్రభుత్వంలో హరీష్ రావు ట్రబుల్ షూటర్గా ఉన్నారు. ఆయనకి ఇస్తేనే జనాల్లో గుర్తింపు ఉంటుందని క్యాడర్ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇన్నేళ్లు కొడుకు కోసం కేసీఆర్ హరీష్ను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అతన్ని దగ్గరికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పిస్తారు? అందుకు కారణం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే పరోక్ష కారణమట. తాను చెప్పిందే జరగాలనే పద్ధతిలో కేటీఆర్ నడుచుకుంటారని ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారట. అలాంటి వారే ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారంలో ఉంది. అయితే హరీష్ రావుకు మాస్ లీడర్గా పేరుంది, సౌమ్య స్వభావుడిగా పేరుంది, అందరితో బాగుంటారని ఒక పేరుంది. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కేటీఆర్ తర్వాతనే అన్నట్టుగా ఇన్నాళ్ళు ఒక సీన్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు హరీష్ రావు ఎంట్రీతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇది పక్కన పెడితే ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేస్తున్నది కేసీఆర్ అన్నది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.